ములుగు జిల్లాలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. అప్రమత్తమైన అధికారులు మంగపేట మండలం రామన్నగూడెం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వరద నీరు రోడ్లపై చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అన్నా కొంచెం వెనుకలండి అన్నా. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 56 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. 15 లక్షలకు పైగా వరద నీరు దిగువకు వెళ్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి జిల్లా మణుగూరు రామ్నగర్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి పరివాహక పొలాలు నీట మునగడంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే క్రమంలో ఓ గర్భిణిని ముందస్తుగా ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు తెప్ప ద్వారా ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఆమెను అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోదావరి మరింత పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటూ సూచించినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, భద్రాచలం వద్ద గోదావరి పరవలు తొక్కుతూ ఉగ్రరూపంగా ప్రవేశిస్తుంది. అర్ధరాత్రి 53 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 56 అడుగుల మేర గోదావరి ప్రవాహం 15,60,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం నేను భద్రాచలం నుంచి టువార్డ్స్ ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే నేషనల్ హైవే రోడ్డుపై ఉన్నాం. మన భద్రాచలం పట్టణ శివార్లో ఉన్న హైవే మనం విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున వరద నీరు పోటడంతో భద్రాచలం నుంచి టువార్డ్స్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే నేషనల్ హైవేపై రాకపోకలన్నీ పూర్తిగా స్తంభించాయి. ఈ వరద నీరు పట్టణంలోకి రాకుండా కూడా ఇక్కడ మొత్తం పోలీసులు ఇక్కడ వాహనాలు నిలిపివేసి ఇక్కడ కూడా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కట్ట కూడా ఇక్కడ మట్టి పోసి వరద నీరు లోపలికి రాకుండా కూడా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. సో భద్రాచలం వద్ద మనం వరద చూడొచ్చు. విజువల్స్ కూడా పెద్ద ఎత్తున ఈ హైవేపై వెహికల్స్ అని నిలిపివేశారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే భద్రాచలం నుంచి టువార్డ్స్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే నేషనల్ హైవే ఇది మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. మొత్తంగా భద్రాచలం వద్ద వరదలకు సంబంధించిన పరిస్థితి మనం చూసుకున్నట్టయితే 1986లో ఆల్ టైమ్ రికార్డు వచ్చింది. సో 2002లో అప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో కరకట్ట నిర్మాణం చేసిన తర్వాత భద్రాచలం చాలా సేఫ్ జోన్లో ఉంది. గత PRS పాలనలో చూసుకుంటే కరకట్ట విస్తరణ జరగలేదు. ప్రస్తుతం మనం చూస్తున్న కరకట్ట అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరాక ఈ కరకట్ట నిర్మాణాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. సో మనం చూస్తున్న ఈ కరకట్ట వల్ల ఈరోజు భద్రాచలం పట్టణంలోకి ఎలాంటి వరద నీరు రాకుండా కూడా పట్టణం చాలా సేఫ్ జోన్లో ఉన్న పరిస్థితి. మన గత 4 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే భద్రాచలం పట్టణ శివార్లో ఉన్న సుభాష్ నగర్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కిన పరిస్థితి మనం చూసాం.
చూస్తున్నాం. సో ఈ రోజు భద్రాచలం సేఫ్ జోన్ లో ఉందంటే కారణం నాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన నిర్మాణం చేసిన కరకట్ట, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి నిర్మాణం చేసిన కరకట్ట ఎక్స్టెన్షన్. సో ఓవరాల్ గా చూస్తే మనం విజువల్స్ లో చూడొచ్చు, భద్రాచలం పట్టణ శివార్లో నేషనల్ హైవేపై ప్రస్తుతం 56 అడుగుల గోదావరి ఉండడం వల్ల కూడా వరద నీరు పోటెత్తడంతో మొత్తం రాకపోకలన్నీ స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. సో భద్రాచలం పట్టణానికి ఎన్నిసార్లు వరద వచ్చినా 2002 నుంచి కరకట్ట నిర్మాణం చేసిన తర్వాత ఇప్పటికే 15 సార్లకు పైగా 53 అడుగులు దాటి వరద డేంజర్ జోన్ లో వచ్చిన, మూడో ప్రమాద హెచ్చరిక దాటిన భద్రాచలం పట్టణం కానీ రామాలయం కానీ చాలా సురక్షితంగా ఉన్నాయంటే కారణం కరకట్టే శ్రీరామరక్షగా ఉంది. మనం చూస్తున్న ఈ కరకట్ట అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక జిల్లాకు చెందిన మంత్రి తుమ్మలతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి జిల్లా మంత్రులంతా కూడా సీఎం రేవంత్ కి ప్రపోజ్ చేయడంతో కరకట్ట విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అయితే నేషనల్ హైవేపై ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విలీనమైన ప్రాంతాల్లో పలు చోట్ల కూడా మల్టిపుల్ లొకేషన్స్ లో వరద నీరు పోటెత్తడంతో హైవేపై రాకపోకలన్నీ స్తంభించాయి. దానివల్ల భద్రాచలం పట్టణ శివార్లోనే చూసుకుంటే వెహికల్స్ పెద్ద ఎత్తున పోలీసులు కూడా బ్యారికేడ్లు పెట్టి వందలాది వెహికల్స్ అన్ని కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సో లోకల్ రైన్స్ లేవు, లోకల్ స్ట్రీమ్స్ లేవు. ఎగువ నుంచి కూడా వరద ఒకవేళ సాయంత్రం ఉధృతి తగ్గితే రేపటి నుంచి మళ్ళా రాకపోకలు పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే భద్రాచలం పట్టణానికి సంబంధించి గోదావరి ఉగ్ర రూపంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం పట్టణం వద్ద చూసుకుంటే శివార్లో కేవలం నేషనల్ హైవేపై మాత్రం పూర్తిగా రాకపోకలను కూడా స్తంభించిన పరిస్థితి ఉంది. 56 అడుగుల ప్రవాహం కొనసాగుతుంది. సిడబ్ల్యూసీ అధికారుల అంచనా ప్రకారం ఎగువ నుంచి స్ట్రీమ్స్ అనేది ఒక సాయంత్రం వరకు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానికంగా వర్షాలు, స్థానికంగా వాగులు వంకలు పొంగకపోవడం వల్ల కొంత సేఫ్ జోన్ ఉందని చెప్పొచ్చు. అయితే ఓవరాల్ గా ఒకటి చెప్పొచ్చు నవీన్, సహజంగా వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కానీ ఈ వరదలకు చాలా ప్రత్యేకత ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల 2 రాష్ట్రాలు కూడా తీవ్ర కరువు పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో గత 10 రోజుల క్రితం కూడా భూగర్భ జలాలను తగ్గిపోయి రైతన్నలు ఆకాశం వైపు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో వరుణ దేవుడు కరుణించి ఈ రోజు గోదావరి పరవలు తొక్కుతుంది. కృష్ణానది కూడా నీళ్లు వస్తుండటంతో రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు. ఒక 4-5 రోజులు ఇబ్బంది పడ్డా కానీ లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షం అనేది మనకు జీవనాధారం, వర్షం రావడం అనేది సంతోషం అని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇక వరద నీరుకు సంబంధించి కూడా కరకట్ట ఉండడం వల్ల ఈ రోజు సేఫ్ జోన్ లో ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కరకట్ట ఎక్స్టెన్షన్ చేస్తుంది, చాలా సంతోషం అని కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ చూస్తే భద్రాచలం వద్ద గోదావరి 56 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతుంది. సాయంత్రం కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. నవీన్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పోలవరం జిల్లాలోని పలు గ్రామాలను వరద ముంచెత్తింది. ఎగువ నుంచి వరదతో పలు గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లపై చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.